హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సాయం కృష్ణ వ్లాగ్స్. సో, ఇప్పుడు మన వీడియో వచ్చేసి మసాలా ఎగ్ కర్రీ అనమాట. నేను ఆల్రెడీ పెట్టా కదా వెజ్ బిర్యానీ. సో, దాంట్లోకి టేస్ట్ బావుంటుందండి కర్రీ అయితే. సో, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో దాంట్లోనే పెడదాం అనుకున్నా. కాకపోతే ఒకవేళ లెంత్ అయిపోతుందేమో అని చెప్పేసి పెట్టలేదనమాట. సో, ఇప్పుడైతే వంట స్టార్ట్ చేద్దాం వచ్చేయండి మరి. ఇక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్న తర్వాత పొడుగ్గా చీరుకున్న ఉల్లిపాయలు, టమాటాలు దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మాత్రం మిక్సీ వేసుకోవాలండి. వేడిదన్నప్పుడు మిక్సీ వేసుకోకూడదనమాట. అండ్ ఇప్పుడేమో నూనె వేసుకున్న తర్వాత ఇక చూసారుగా ఎగ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్స్ ముందు ఫ్రై చేసుకునే ముందు ఇలా ఘాట్ల కింద పెట్టుకోవాలండి. చాకుతో ఇలా ఘాట్ల కింద పెట్టుకోండి. లేదంటే మొహమ్మకి వచ్చేస్తదనమాట ఎగ్స్. అంటే పైకి పేలిపోతాయి ఎగ్స్ అనమాట. ఇప్పుడు ఆయిల్‌లోనే సాజీరా ఇక చూసారుగా చెక్క, లవంగం ఏసాననమాట నేను. ఆకేయాల్సిన అవసరం లేదు. అంటే బిర్యానీ ఆకు ఏస్తారుగా చాలామంది, అది ఏయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్, అంటే స్పూన్ కూడా అక్కర్లేదు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలనమాట. అండ్ ఇందాక మనం మిక్సీ ఏసుకున్నాం కదా, అదే ఆనియను, టమాటా, ఆ మిక్సీతో అయితే దీంట్లో ఏసేసుకోవాలి. ఏసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు కారం, సాల్టు, ఎగ్ మసాలా బయట అమ్ముతారు కదా, 5 రూపీస్, అది ఏసుకోవాలి. ఒక ధనియాల పొడి ప్యాకెట్ కూడా ఏసుకోవాలి. కొంచెం కొంచెం ఏసుకోవాలండి, మరీ ఎక్కువ అవసరం లేదు దీంట్లో మనకి. ఇప్పుడు మనం ఈ వాటర్ అయితే కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఎగ్స్ అయితే ఏసుకోవాలండి. ఎగ్స్ ఏసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయడం సిమ్‌లో పెట్టిన తర్వాత. సో, మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. చాలా యమ్మీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటని చెప్పేసి. నేను దీంట్లో అయితే పులుపు వేయలేదు, పచ్చిమిర్చి కూడా ఏమి లేదనమాట. మనకు కారం సరిపోతుంది దీంట్లో. మనం అన్ని మసాలాలు వేసాం కదా, సో, మనకి పచ్చిమిర్చి అవసరం లేదు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సింపుల్‌గా కూడా అయిపోతుంది. సో, మన ఛానల్ కొత్తగా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేసి వెళ్ళిపోండి. ఓకేనా? బాయ్.